హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు అన్వీస్ హోమ్. ఈరోజు సమ్మర్ స్పెషల్ డ్రింక్ సుగంధి సిరప్ లేదంటే నన్నారి షర్బత్ అంటారు కదా! అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇవి సుగంధి వేర్లు మనకి ఆయుర్వేద షాప్‌లో దొరుకుతాయి. అక్కడ నుంచి తెచ్చుకోవాలి. ఇవి వేర్లు కాబట్టి దీనికి మట్టి ఎక్కువగా ఉంటుంది. దీన్ని 3, 4 టైమ్స్ మనం బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత నేను 250 గ్రామ్స్ వేర్లు తీసుకున్నాను. ఈ 250 గ్రామ్స్ వేర్లని 6 లీటర్స్ వాటర్‌లో సోక్ చేయాలి. సో, నైట్ అంతా వీటిని నానపెట్టాలి. ఇవి మార్నింగ్ నానిన తర్వాత మనకి ఇలా కనిపిస్తుంది వేర్లు. కొద్దిగా ఉబ్బినట్టు కనిపిస్తుంది. దీనిని ఇట్లానే మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టాలి. ఇప్పుడు మనం 250 గ్రామ్స్ వేర్లకి 6 లీటర్ వాటర్ తీసుకున్నాం కదా! అది ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది. ఇప్పుడు ఈ 6 లీటర్స్ మనం 3 లీటర్స్ వచ్చేదాకా మరిగించుకోవాలి. బాయిల్ అవుతుంది. ఆల్మోస్ట్ హాఫ్‌కి వచ్చేస్తుంది. ఇలా హాఫ్ వచ్చిన తర్వాత 3 లీటర్స్‌కి వచ్చిన తర్వాత దీన్ని మనం స్ట్రెయిన్ చేసుకోవాలి, వడకట్టుకోవాలి. దీన్ని వడకట్టుకున్న తర్వాత సుగంధి వాటర్ ఉంది కదా! ఈ వాటర్‌ని మళ్ళీ మనం బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు 3 లీటర్స్ ఆఫ్ వాటర్ మిగిలింది కదా! దీనిలో మనం 3 కేజీస్ ఆఫ్ షుగర్‌ని యాడ్ చేయాలి. షుగర్ వేసిన వెంటనే మనం బాగా మిక్స్ చేసుకొని గరిటెతో కలుపుతూ ఉండాలి. లేదంటే కింద బౌల్‌కి కింద గట్టిగా అయిపోతుంది. సో, అలా మిక్స్ చేస్తూ ఉండాలి షుగర్ కరిగేంత వరకు. ఇది బాగా బాయిల్ అవ్వాలి. ఇది మనకి షుగర్ ఎట్లా తెలుస్తుంది అంటే, ఇట్లా ప్లేట్ మీద వేసిన తర్వాత గరిటెతో ఇలా అంటే మనకి గట్టిగా తెలుస్తుంది. లేదంటే మనం తీగ పాకం అని చెప్తాం కదా! తీగ పాకం కన్నా దాని ముందు స్టేజ్ అంటే మరీ తీగ పాకం కాకుండా ఉండేటట్టు ఉంటే సరిపోతుంది. సో, ఇలా చేత్తో చూసినప్పుడు కూడా మనకి గట్టిగా తగిలినట్టు, అతుక్కున్నట్టు అనిపించాలి. సో, ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి అయిపోయింది. మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బాగా చల్లారిన తర్వాత ఈ సుగంధి సిరప్ లేదంటే నన్నారి షర్బత్ అంటారు దీన్ని. దీన్ని మనం ప్లాస్టిక్ బాటిల్ లేదంటే గ్లాస్ బాటిల్‌లో స్టోర్ చేసుకోవాలి. గ్లాస్ బాటిల్ అయితే ప్రిఫరబుల్. నా దగ్గర అది లేదు కాబట్టి ప్లాస్టిక్ దానిలో వేస్తున్నాను. సో, ఈ నన్నారి షర్బత్ మనకు బయట కూడా దొరుకుతుంది. సుగంధి సోడా ఎలా మిక్స్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని ఒక 20% సుగంధి సిరప్‌ని వేయాలి. వేసిన తర్వాత దానిలోకి ఒక లెమన్ స్క్వీజ్ చేసుకోవాలి. లెమన్ వేసుకున్న తర్వాత సోడాని మిక్స్ చేస్తూ ఇలా కలుపుకోవాలి. సో, ఈ సుగంధి సిరప్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. బాడీలోని హీట్‌ని తగ్గిస్తుంది, వడదెబ్బ నుంచి రక్షిస్తుంది. మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. Summer special drink Sugandhi Sharbat, Nannari Sharbat. Thank you for watching. If you like this video, please subscribe our channel.